ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి, పెద్దిరెడ్డి అడవి దొంగ అంటున్నాడు. అడవి దొంగ ఎవరు? అన్నగారు పరచూరి గోపాలకృష్ణ ఒకసారి చెప్పాడు, దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ, 3 దొంగ సినిమాలు ఇచ్చాము చిరంజీవి గారికి, సూపర్ హిట్స్. దొంగ మూవీ కూడా ఉంది. అదే దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ. ఐ థింక్ రాఘవేంద్రరావు అనుకుంటా. 3 కూడా 3 మంచి హిట్ అయ్యాయి. కాబట్టి అంటే సినిమాలో అది ఆయన హీరో అయితే ఇక్కడికి వచ్చేసరికి వీటన్నిటిని చేస్తున్నారు అని ఆయన చెప్తున్నారు. ఇట్స్ ఎ సీరియస్ పొలిటికల్ మీటింగ్ ఇది. ఇది ఒక విధంగా వైసీపీకే కాకుండా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం జనసేన విస్తరణకు కూడా కొంత ప్రయత్నం జరుగుతుందని మనం భావించవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పింది ఎన్డీఏ స్లోగన్గా కూడా మారచ్చు. మీరు సభకు రావడం లేదు కదా, రాజీనామా చేయండి. అవును, మీరు సభ ప్రభుత్వం ఏర్పడే 6 నెలలు అయితే అసెంబ్లీ అయినా మీరు సభకు రానప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అనే ఒక ప్రశ్న కూడా తీసుకొస్తారు. అందుకని చాలా సంకేతాలు ఉన్నాయి నాగబాబు ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో. కానీ అలాగే ఆయన ఇవన్నీ ఎన్డీఏ ఫిలాసఫీ, బీజేపీ ఫిలాసఫీ కూడా మాట్లాడారు. కాబట్టి